నమస్తే అండి. జగన్ గారు, మీరు గొప్ప లీడర్ సార్. గ్రేట్ ఫైటర్ కూడా. మీ ఫ్యామిలీని అత్యంత దారుణంగా సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే మీరు పేషెన్సీతో ఏమాత్రము కూడా బ్యాలెన్స్ తప్పకుండా హింసను ప్రేరేపించుకుంటా మీరున్నారు చూసారా. ఒక్క క్షణం బ్యాలెన్స్ తప్పి నేనేంటో చూపిస్తా అని మీరు డిసైడ్ అయితే మీ వెనకున్నటువంటి కోట్లాది మంది అభిమానులు ఎలాంటి పరిస్థితులు తీసుకువచ్చేవాళ్ళు. కానీ మీరు దానికి స్కోప్ ఇవ్వకుండా, రెచ్చగొట్టినా కానీ లోనవ్వకుండా, సంయమనాన్ని, మీ నిగ్రహాన్ని కోల్పోకుండా ఈ సమయంలో మీరున్నారు చూసారా. మీరు ధర్మ పోరాట నాయకుడు సార్. మీరు ఈ నేటి యువతరానికి మంచి ఎగ్జాంపుల్ సార్. లీడర్స్ ఎలా ఉండాలి, క్వాలిటీస్ ఎలా ఉండాలి, లీడర్ అనేవాళ్ళు ఎలాంటి వాటిని సాక్రిఫై చేయాలి, మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలి అని మీరు మీ ఫ్యామిలీ అంతా కూడా ఈ జమానాకి ఎగ్జాంపుల్ సార్. ఈ జనరేషన్కి కావాల్సింది ఇట్లాంటి ఎగ్జాంపుల్సే సార్. మీరు చూపిస్తున్నటువంటి నిగ్రహము, సంయమనము, ఓర్పు వీటిని ఎవరు కూడా మర్చిపోరు సార్. వీటిని ఆదరించేటటువంటి విధంగా ఆదర్శ నాయకుడు కూడా సార్. మిమ్మల్ని చూసి ఇట్లాంటి వాటిని ఓర్పు ఎలా ఉండాలి, నిగ్రహ శక్తి ఎలా ఉండాలి, హింసకు ప్రేరేపణ లేకుండా ఎలా ఉండాలి, ఎటువంటి ఓర్పు లేకుండా ఉన్నటువంటి వ్యాఖ్యలు చేసినా కానీ ఓర్చుకొని నిలబడేటటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తిగా మీరు చెప్పుకోవచ్చు సార్ మిమ్మల్ని. కాబట్టి ఈ జమానాకి మీరు ఎగ్జాంపుల్ సార్. అందరూ చూస్తున్నాం సార్. అదే మీకు మీ ఫ్యామిలీకి కూడా ఆ దేవదేవుని యొక్క శ్రీరామ రక్ష అవుతుంది సార్. ఇప్పుడు చూస్తున్నాము, మీరు అప్పుడు గతంలో ఒక ఎంపీగా మాత్రమే కట్టుకున్నటువంటి బట్టలతో వెళ్ళిపోయాడు చూసారా అంటారే, అట్లాగా సెంట్రల్లో సోనియా గాంధీ ఏకఛత్రాధిపత్యం, స్టేట్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం, అంతటా వాళ్ళే. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి సపోర్టు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక్కడిగా సింగిల్గా ఒక ఆఫ్టర్ ఎంపీగా, తండ్రి చాటు ఎంపీ అదైనా కానీ బయటికి వచ్చి మీ తాలూకా లీడర్షిప్ క్వాలిటీస్ని నిరూపించుకున్నారు సార్. 16 నెలలు జైలు శిక్షణ అనుభవించారు, అధికారంలోనికి వచ్చారు. మీరు ఒక్కడిగానే అధికారంలోనికి వచ్చారు, ఒక్కడిగానే అధికారంలోంచి దిగిపోయారు, ఓటమి చెందారు. కాబట్టి పార్టీలో ఉంటారు పోతారు, ఉంటారు పోతారు, వస్తారు వెళ్ళిపోతారు, ఇవన్నీ కాదు సార్. మీ వెంట 40% ఓట్ షేరింగ్ ప్రజలున్నారు. ఇంకా ఇప్పుడు ఈ కూటమి సర్కారు వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలలు అయినప్పటికీ కూడా ఈ సూపర్ 6 సంక్షేమ పథకాలను అమలు చేయలేనటువంటి పరిస్థితి. ఇది ఎలా ఉంటుందో కూడా ప్రజలు చెప్పలేనటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు అన్ని పథకాలు వచ్చేవి, మాకు డబ్బులు వచ్చేవి, మాకు డబ్బులు ఆడేవి. ఇప్పుడు నిత్యావసరాలు పెరిగిపోతున్నాయి, అలాగే కరెంట్ ఛార్జీలు పెరిగిపోయాయి, ఎక్కడ కూడా మాకు డబ్బులు చాలక అల్లాడిపోతున్నాము అనేటటువంటి విధంగా, ఆర్థిక పరిస్థితుల్లో కూరుకుపోతున్నాం అన్నటువంటి విధంగా బాధపడుతున్నటువంటిది. ఈ విధంగా కూడా మీకు ప్రజల నుంచి ఇంకా బలం కలిసి వచ్చేటటువంటి విధంగా ఉంటుంది. ఇది దేనికి సంకేతం అంటే 2029 ఎన్నికల్లో ఇది ఇలాగే కంటిన్యూ అయితే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుందాము అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతంగా అయితే సార్. కాబట్టి మీరు గ్రేట్ లీడర్ సార్, గ్రేట్ ఫైటర్. ఓర్పు, సహనము అది మీకు మీ రక్తానికి ఉంది. మాట ఇస్తారు, మడమ తిప్పరు అనేటటువంటిది మీ రక్తంలోనే ఉంది అనేటటువంటిది ఇంకొకసారి రుజువు చేసుకున్నారని చెప్పుకోవచ్చు సార్. దీనిపైన కామెంట్స్ తెలియచేయండి ఫ్రెండ్స్. నమస్తే.